హరే కృష్ణ. మానవ సేవే మాధవ సేవ విన్నారు కదా, ఇది చాలా చోట్ల విన్నారు కదా. మానవ సేవే మాధవ సేవ తప్పండి, ఆ ఆలోచనే తప్పు. మాధవ సేవే మానవ సేవ. ఎప్పుడైతే మాధవునికి మనం సేవ చేస్తామో అది అన్ని మానవులకు సేవ చేస్తాం. మానవులే కాదు, అన్ని జీవరాశులకు కూడా సేవ చేస్తాం. గోసేవ కూడా చేయగలుగుతాం. మాధవ సేవ. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గౌ బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో. ఆ బ్రాహ్మణులని, ఆ బోధన చేసే బ్రాహ్మణులని, ఆ గోమాతలని గౌ బ్రాహ్మణ హితాయ చూసుకునేది కృష్ణుడు. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని సేవ చేయకుండా మనం జనాలకు సేవ చేసి ఇది భగవంతుడి సేవ కంటే ఎక్కువ అని చెప్పుకోవటం తప్పండి, పాపం అది. ఎందుకంటే ఇచ్చేది ఎవరండి? మీరు ధాన్యం తీసుకొని పెడుతున్నారు జనాలకు, బట్టలు దానం చేస్తున్నారు, అన్నం దానం చేస్తున్నారు. ఎవరిని అడిగి దానం చేస్తున్నారు? ఎవరు సొమ్ము దానం చేస్తున్నారు? భగవంతుడు ఇచ్చిందే కదా. భగవంతుడికి ఎప్పుడైతే సేవ చేస్తామో ఆటోమేటిక్గా అందరికీ మనం సేవ చేస్తామండి. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. మాధవ సేవే మానవ సేవ. ఉట్టి మానవ సేవ చెప్పుకొని మాధవ సేవ చేయకపోతే అది సేవ కాదు. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి రెండు ఆవులు ఆడుకుంటున్నాయి. ఇది ఈ విధమైన ఆలోచన మనం పెంచుకోవాలి. ఏం పెంచుకోవాలి? మనము మాధవ సేవ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా అన్ని రకాల సేవలు చేసినట్టు లెక్క. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సేవ చేస్తారు. ఎంతమంది భోజనాలు పెడతారు చెప్పండి? రోజు పెడుతున్నారు, లక్షలాది మంది పెడుతున్నారు. అవునా? ఎన్నో గుళ్ళు ఉన్నాయి. మీరుండే ఇంటి దగ్గర కూడా గుడి ఉంటుంది. ఆ గుడి లోపల ప్రసాదం పెట్టరా? అందరు పెట్టరా? ఏదో ఒక రోజు ఎప్పుడో వచ్చేసి ఎంతో జనాలకు అన్నదానం చేసి నేను చేసే చాలా పెద్ద సేవ, బీదోళ్ళకి చేసే సేవ ఎక్కువ, భగవంతుని చేస్తే ఏమొస్తుంది, బీదోళ్ళకి చేస్తే వస్తుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళు ఇట్లాంటి మాట అంటారు. ఏది మానవ సేవ మాధవ సేవ అని కాదు. భక్తులు ఎప్పుడైనా సరే భగవంతుడి సేవ చేస్తే అందరికీ ఇస్తారండి. అది ముఖ్యం. దానికి ఏంటి? మాధవ సేవ మానవ సేవ, మానవ సేవ మాధవ సేవ. మాధవ సేవే మానవ సేవే కాదు, మొత్తం జీవరాశుల సేవ. హరే కృష్ణ.